చేశారు ఆల్రెడీ. ఉమ్, ఇంకా దాని గురించి డిస్కషన్ లేదు. ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే ఇన్నాళ్ళు డిలే చేసిన వాళ్ళు ఎందుకు చేశారని తేలాలి. ఓకే. భయపడుతున్నారా సత్య థ్యాంక్ యూ. గారు? 4 చీరేస్తారంటున్నారు, ఏదేదో చేసేస్తామంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇన్నాళ్ళుగైనా తెలివి వచ్చినందుకు చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 చేరడం కాదు, వారం రోజులు ఇస్తానన్నది 1010 రోజులు అయిపోయినా ఎందుకు ఇవ్వలేదు అది తీసుకోవాలి కదా, అది ఇంపార్టెంట్. ఉమ్. మొత్తం థ్యాంక్స్ ఎంత అండి. మొత్తం ఎంతమంది ఉన్నారండి మీ మీ దృష్టిలో ఈ రకంగా లోపాయికారిగా చేసి ప్లాంట్ నిర్వీర్యం చేసి కుట్ర పన్నిన వాళ్ళు? సార్, నేను చెప్పక్కర్లేదండి, కార్మికులే ఏరు పారేస్తారు త్వరలో చూడండి. ఉమ్, నేను వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే, కార్మికులకి ఇచ్చింది ఏంటంటే, డెఫినెట్ గా ఒక మంచి నాయకుడిని ఎంచుకోండి, మీలో మంచి చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, తప్పు చేసిన వాళ్ళు నిలదీయండి. ఉమ్, నేను కార్మికులకి ఈ రోజు చెప్పింది అదే, తప్పు చేసిన వాళ్ళని క్షమించొద్దు. ఉదయం ఒక పార్టీలో, రాత్రి ఒక పార్టీలో, వైసీపీకి ముఖ్యంగా వైసీపీతో అంటగాగిన ఏ కార్మిక నాయకుడు కరెక్ట్ కాదండి. మీకు వైసీపీకి చిత్తశుద్ధి లేదు. ఓకే. బొలిశెట్టి సత్య గారికి కూడా పెద్ద ఎత్తున ముడుపులు అందినాయి, బీజేపీకి అందుకని ఈయన తొత్తుగా మారారు, ఈ రకంగా చిచ్చు పెడుతున్నారు కార్మికుల్లోని, భారీగా ముడుపులు అందినాయి అంటున్నారు, నిజమా? సార్, ముడుపులు అందనేయండి. నేను అన్నిటికంటే ఇంపార్టెంట్, బీజేపీతో కుమ్మకైతే ప్లాంట్ ఆగుతుంది కదా, ప్రైవేటైజేషన్ ఆగుతుంది కదా, అది కదా కాదు ఇంపార్టెంట్. కాదు, ఆపడానికి కాదు, దాన్ని కంటిన్యూ చేయడానికి ప్రైవేట్ పరంగా. ప్రైవేట్ పరంగా కంటిన్యూ చేయడానికి వాళ్ళు ఎందుకు మోడీని మెడలు వచ్చుతాం, మోడీ కాళ్ళు ఇరుస్తాం అంటున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ప్రైవేట్ పరంగా చేస్తుంది, నేను కాదు. ఉమ్, నేను మోడీ గారిని బతిమాలి బాబుదీని కాపాడని అంటున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారు. కానీ వాళ్ళు ఏమంటే కాళ్ళు చేతులు ఎరగొడతాం మోడీ గారిని అంటున్నారు. సో కాళ్ళు చేతులు ఎరగొడితే ప్లాంట్ వస్తుందా చూడండి, దానికి సిద్ధపడదాం. కానీ అది కాదు కదా. ఇక్కడ మనం చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారండి. పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధిని ఈ ప్రపంచంలో ఎవరు శంకించరండి. సో పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధిని ఈ ప్రపంచంలో ఎవరు శంకించినప్పుడు, మనం మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని తెస్తానన్నప్పుడు, అక్కడ మోడీ గారు ఉన్నప్పుడు మనకి ఏంటి దాని మీద బాధ ఏంటి నాకు తెలియగడుగుతాను. ఉమ్, బాధ ఏంటంటే, బేసిక్ గా అఖిల పక్షం ఈ రోజు వరకు వేయలేదు. ఇప్పుడు అఖిల పక్షం వేసినా వేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హామీ ఇచ్చేసారు, నేను ఆపుతున్నాను. ఎందుకంటే ఆగిన వాళ్ళు వీళ్ళు 11 మంది రారు, ఆ నాయకుడితో సహా 11 మంది ఉన్నారు. వీళ్ళు వచ్చినా రాకపోయినా మనం డెఫినెట్ గా ఈ ప్రైవేటైజేషన్ ఆపి, ఈ ఉక్కు నిర్వాసితులకి న్యాయం చేసి, ఉక్కు ప్లాంట్ లాభాల్లో పరిగెట్టించి, దాన్ని గవర్నమెంట్ లోనే మళ్ళీ నవరత్నంగా 1 ఆఫ్ ది 9 జ్యువెల్స్ ఆఫ్ ది కంట్రీగా తీసుకొస్తాం. నేను అడిగిందని మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పలేదు. ముడుపులు ఎంత అందిని, ఇది వాళ్ళ ఆరోపణ. సార్, ముడుపులు తీసుకున్నవాడో కాదో మీకు తెలుసు, మళ్ళీ నాకు నా గురించి కాదు, నాకు తెలియడం కాదు కదా, వాళ్ళ ఆరోపణ, చాలా మందికి తెలియాలి ఇది. సార్, నాకు ముడుపులు ఇచ్చేవాడు ఈ భారతదేశంలో పుట్టలేదు. నాకు పెద్ద పెద్ద పదవులు ఇస్తారని నేను వద్దండి. గతంలో ఒక ప్రభుత్వం రాజ్యసభ ఇస్తారంటే వద్దండి. కాబట్టి నాకు ముడుపులు ఇచ్చే పరిస్థితి ఎవరికి లేదు. కాబట్టి నేను వర్క్ చేసేది పబ్లిక్ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి, అలాగే హ్యూమన్ రైట్స్ వయలేషన్. ముందు మొట్టమొదటి అడిగారు మీరు పర్యావరణంలో ఉంటారు కదా అని. నాది రెండేనండి. ఎన్విరాన్మెంట్ యాక్టివిజం ఎంత ఉంటుందో, హ్యూమన్ రైట్ వయలేషన్ ఎక్కడ జరిగినా నేను అంతే రియాక్ట్ అవుతాను. ఇక్కడ హ్యూమన్ రైట్ వయలేషన్ ఏంటంటే, నా పొలం తీసుకొని అక్కడ గవర్నమెంట్ ఫ్యాక్టరీ కడతాను, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నా పొలం తీసుకొని అక్కడ గవర్నమెంట్ ఫ్యాక్టరీ పెట్టి దాన్ని వేరేవాడు ప్రైవేట్ వాడికి అమ్మేస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి ఎలాగవుతుందండి? ఓకే, మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారండి? మీవి కూడా అందులో ఉన్నదా? మాది బొలిశెట్టి అప్పలస్వామి నాయుడు 14 ఎకరాలు చిల్లర అండి. కానీ మాది అవుట్ ఆఫ్ అలైన్మెంట్ లో పడింది, రిటర్న్ చేయాలి. ప్రీవియస్ గవర్నమెంట్ లో తీసుకోవడానికి ఇష్టం లేదు, కోర్టులో ఉంది, తీసుకుంటాం. మాది 81లో ఎక్వైర్ చేసింది, ఈ రోజుకు అది వాళ్ళు వాడుకోలేదు, మాకు ఇవ్వలేదు. అలాంటి నిర్వాసితులు, అంటే భూమి కోల్పోయిన వాళ్ళే కాకుండా భూమి ఉండి ఇలా లిటిగేషన్ లో పడి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే సత్య గారు, మరొక ముఖ్య విషయం, ఈరోజు క్యాబినెట్ ప్రత్యేక భేటీ ఉంది. సో ఇందులో దీనికి సంబంధించి ఏమైనా ఒక తీర్మానం చేసి రేపు అసెంబ్లీ సెషన్స్లో ఇది పెట్టి, ఇది ప్రైవేటు పరం చేయడానికి వీలు లేదని చెప్పి కేంద్రానికి పంపించే ఛాన్స్ ఉందా? ఆ భరోసా ఇచ్చే ఆలోచనలు జరుగుతున్నాయా? సార్, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. క్యాబినెట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఇట్స్ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు కాదు, ఇది ఏమైనా వాయిస్ రైజ్ చేసే అవకాశం ఉంటుందా కళ్యాణ్ గారు? ఇంత ఇష్యూ అవుతున్నది కదా. కాదండి, దీని మీద పూర్తి క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. దీని మీద డిస్కషన్ ఆల్రెడీ కమిట్మెంట్ ఉన్నాయి ముగ్గురు. ఎందుకంటే బీజేపీకి తెలుసు ఇది బీజేపీ నిర్వీర్యం అయిపోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇది కారణం అవుతుందని. సో కాబట్టి బీజేపీ కానీ జనసేన కానీ ఓన్లీ ప్రాబ్లం ఎక్కడంటే, ప్రైవేటైజ్ అయితే నాకేదో వాటా వస్తుందని, ఇప్పుడు అధికారంలో లేకపోయినా ప్రైవేటైజ్ అయితే వాటా వస్తుందని జగన్మోహన్ రెడ్డి బాధపడతాడు. మనకేముంది పట్టే. ఓకే సార్, ఏంటి వాళ్ళు అంత సీరియస్గా మీడియాలోకి వచ్చే మాట్లాడుతున్నారు అంటే, మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ రావడం కానీ, లేకపోతే మీ ఇంటి మీదకి రావడం కానీ, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నది? పోలీస్ ప్రొడక్షన్ గట్రా ఏం తీసుకుంటున్నారా? భయం అవసరం లేదా? ఏం అక్కర్లేదండి. నేను
చెప్పిన దాంట్లో అబద్ధం ఉంటే మాట్లాడాలా, నేను చెప్పిన దాంట్లో నిజం ఉన్నప్పుడు వాళ్ళు ఎవడు అలాంటి పని చేయరు, చేయాల్సిన అవసరం లేదు. నేను చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చాను ముందు నుంచి. వాళ్ళు ఉదయం ఒక దగ్గర రాత్రి ఒక దగ్గర ఉన్నారా లేదా, ప్లాంట్లోనేమో ఐఎన్టీసీ అని బయటకు వస్తే వైఎస్ఆర్సీపీ అంటున్నారా లేదా, ప్రజలు డిస్కస్ చేసుకున్నారు. ఇవాళ ప్లాంట్ అంతా డిస్కస్ చేస్తున్న మాట. నేనేమంటానంటే కొంతమంది నాయకుల గురించి ప్లాంట్ నాశనం చేస్తానంటే నేను ఎంతవరకైనా వెళ్తాను, కానీ వాళ్ళు నా పని చేయను. అది అది నా పద్ధతి. కాబట్టి దానికి అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ ప్లాంట్ ఆగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ ప్లాంట్ ప్రైవేటైజ్ పరం కాకుండా ఆపి లాభాల బాటలో నడిపిస్తానని చెప్పారు. ఇద్దరి మీద నమ్మకం ఉంది. ఇద్దరు రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఎవరైతే దీన్ని ఆపుదాం అనుకున్నారో ఆయన పోయాడు. కాబట్టి ఎప్పుడు చెడపకరా చెడేవని చెప్పి మొత్తం మింగి తినేద్దాం, బంగారు బాదం తినేద్దాం అంటే ఏమైందండి? ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారు చెప్పింది, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పింది చూస్తే నిజంగా బంగారు బాదం తినేద్దాం అనుకున్నాడు ఆయన. వీళ్ళు బతికేద్దాం అనుకుంటున్నారు. సార్ మరొక అంశం, కార్మికులు వర్సెస్ బొలిశెట్టి గారు అన్నట్లుగా 2-3 రోజులు పెట్టి పెద్ద ఎత్తున వార్తలు వెలువడుతున్న నేపథ్యం. మరి కార్మికులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ సందర్భంగా? సార్, ప్రతి ఒక్క కార్మికుడికి బొలిశెట్టి సత్యనారాయణ చేసింది కరెక్ట్ అని చెప్పి తెలుసు. సో కార్మికులకి నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే కార్మికుల గురించి, నిర్వాసితుల గురించే నా పోరాటం. సో ఆ విషయంలో ఏంటంటే లాస్ట్ మినిట్ అసలు పోరాటం చేయకుండా తూతూ మంత్రంగా నడిపి ఇప్పుడు వస్తే మా వాళ్ళు వచ్చింది మేము తంతా ఉన్నాం కాబట్టి మోడీ జడిసిపోయి ఇచ్చేసాడని చెప్పి చెప్పడానికి వాళ్ళు ఒక రకం కదా. వాళ్ళు ఉద్యమాలు లేకపోతే బతకలేరు కొన్ని పార్టీలు. దానికి మనం ఏం చేయలేం. అందుగురించే ఇప్పుడు ఈ దేశం నుంచి ప్రాబ్లం ఏంటంటే దేశానికి పట్టిన కొన్ని దరిద్రాలు ఉంటాయి. అవి పోవాలంటే ఏంటంటే కార్మికులు ముందు మేల్కోవాలి. వాళ్ళ ప్లాంట్ను వాళ్ళు రక్షించుకోవాలి. వాళ్ళ ప్లాంట్ను వాళ్ళు రక్షించుకోవాలంటే వాళ్ళ నిర్ణయాల్లో వాళ్ళ భాగస్వామ్యం